హలో అండి. హలో భాస్కర్ గారు. హలో అండి. నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలన్నమాట. అందరూ ఎలాగా కొత్త డైరెక్టర్స్ అందరూ మీ గురించి చెప్పారు. 2007లో నేను డైరెక్టర్ బుజ్జన్నతో పాటు మీరందరూ ఉండగా, రవి గారు వీళ్ళందరూ ఉండగా మీ స్క్రిప్ట్ డిస్కషన్స్ అప్పుడు వచ్చేవాడినండి. సో ఐ యూజ్డ్ టు సిట్. ఒక అంత పెద్ద డైరెక్టర్ని దగ్గరుండి చూడడం నేను ఫస్ట్ టైం అప్పుడే మాట. సో దగ్గరుండి చాలా ఆశ్చర్యంగా చూస్తుండేవాడిని. ఒకరోజు అలాగా మనం అందరం ఒక మూవీకి వెళ్ళాం. ఆ మూవీకి వెళ్ళినప్పుడు మీ కారు సివిక్ అప్పుడు ఫ్రంట్లో కూర్చున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఆ ఏరోడైనమిక్స్ కానీ అదేదో కాక్పిట్లో కూర్చున్నంత ఫీలింగ్ వచ్చిందండి. ఓహో, ఇలాంటి కారు కొనాలంటే బొమ్మరిల్లు కొట్టాలా అనేది నా ఫీలింగ్ అన్నప్పుడు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఆ రైడ్ వేసినందుకు. అంటే ఇది ఎలాగన్నా కొనాలనుకున్నాను. అండ్ థింగ్ ఏంటి అంటే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే నాగవంశీ గారు ఇచ్చిన డబ్బులతో నేను సివిక్కే కొనుక్కున్నానండి. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అలాంటిది మీ ఈవెంట్లో ఇలా గెస్ట్గా రావడం అనేది ఐఎమ్ సూపింగ్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఏ మూవీ అయినా నేను మార్నింగ్ షో అది 3:00కైనా 2:00కైనా ఎప్పుడైనా ఫస్ట్ నేను చూసేసి తర్వాత అది బాగుంటే నేను మా వైఫ్ తర్వాత చూడడం అలవాటాను. కానీ మన స్టార్ బై సిద్ధు మూవీ మాత్రం మా వైఫ్ మార్నింగ్ షోకి వచ్చిందన్నమాట. వచ్చి జనరల్గా నేను హడావుడి చేస్తుంటాను, గట్టి గట్టిగా కేకలు పెడుతుంటాను, నన్ను కంట్రోల్ చేస్తుంది ఆవిడ. మీ మూవీ చూస్తూ ఆవిడ కావాలి చేస్తుంది అనమాట. సో ఇట్ వాజ్ లైక్ ఇందాక వాళ్ళందరూ అన్నట్టు మీరేంటంటే యువర్ హౌస్ హోల్డ్ నేమ్. ఎంత అంటే మావాడితో ఒక సినిమా చేయి, మావాడితో ఒక సినిమా చేయి అని అడుగుతుంటారు, ఇంక్లూడింగ్ మై వైఫ్ అనమాట. సో హ్యాపీ. అంటే ఆ ట్రావెల్ అంతా నాకు తెలుసు. అండ్ సేమ్ విత్ వైష్ణవి, కంగ్రాచులేషన్స్. అండ్ బీయింగ్ ఎ తెలుగు గర్ల్, సో హ్యాపీ. అండ్ బాపీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, నేను సుధీర్ బాపీ అందరం అండి. అండ్ కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మ్యాడ్ స్క్వేర్ అది ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ అలాంటి సినిమాలే రావాలబ్బా, చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ.